మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నారు మేడం? 2.5 సంవత్సరం నుంచి ఇస్తున్నాను. 2.5 సంవత్సరాలు. అంటే ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మేడం? 2.5 సంవత్సరం నుండి స్టార్టింగ్ నుంచి కూడా నేనే ఉన్నానండి. ఈ మధ్యలో ఒక 1 year నుంచి కొత్తగా టీచర్స్ ఇంకొక 4 తీసుకున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అయినందుకు నాకు ఫస్ట్ ట్రైనర్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళలను మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తా ఉన్నారు? ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు ఒక 100 మంది వరకు ఇక్కడే ఉన్నారు. అవునండి. ఇంతమంది 100 మంది మహిళలను మీరు ఒక్కరే ఏ విధంగా హ్యాండిల్ చేస్తా ఉన్నారు? మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా అల్లరి చేస్తారో అలాగే ఇంతమంది ఉన్నా అంతే అల్లరి చేస్తారండి. కానీ అలాగే మేము కూడా వాళ్ళతో అలాగే ఉంటాం. ఒక తల్లి బిడ్డకి ఎంత రిలేషన్ ఉంటుందో మాకు ఆ స్టూడెంట్స్ కి అలాగే రిలేషన్ ఉంటుంది. మేడం ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు పూర్తి చేశారు మేడం? ఒక 40 బ్యాచెస్ అయిపోయాయి. 40 బ్యాచ్లు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 బ్యాచెస్ రన్నింగ్ లో ఉన్నాయి. 40 బ్యాచెస్ వరకు. ఒక్కొక్క బ్యాచ్ లో ఎంత మంది ఉంటారు? 80 మంది అండి. స్టార్టింగ్ లో వచ్చేసి 40 మందిని తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే 80 మంది. ఇప్పుడు ఒకవేళ కొత్త మహిళలు ఎవరైనా శిక్షణ తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఏ విధంగా చేస్తే మీరు ఇక్కడ శిక్షణ ఇస్తారు? ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఆధార్ కార్డు, ఓట్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చారు అని అంటే ఒక 1 month లోపే కాల్స్ చేస్తారండి. అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు అని అంటే మేడం కానీ సార్ కానీ ఎవరో ఒకరు కాల్స్ చేస్తారండి ఆఫీస్ నుంచి. మేడం అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉంటుందా? ఏం లేదండి, ఫ్రీయేనండి. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నందుకు మేడం ఇది కూడా ఫ్రీయేనండి. లేదండి, డబ్బులు 1 రూపాయి కూడా మేము తీసుకోవట్లేదు, ఫ్రీయేనండి. మేడం ఇంకా ఈ శిక్షణను ఎన్ని రోజులు కొనసాగిస్తారు మేడం? ఇదైతే లోకేష్ గారు కంటిన్యూగా రన్నింగ్ చేసే ప్రోగ్రామ్ అండి. ఇదైతే ఆపేదైతే కాదు, అంటే నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. మహిళలు వచ్చినా సరే వాళ్ళందరికీ ఫ్రీగానే శిక్షణ ఇస్తారంటండి. మేడం ఇంకొకటి, శిక్షణ కంప్లీట్ అయినటువంటి మహిళలకు మీరేమన్నా ఉపాధి చూపించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే వీళ్ళకి సర్టిఫికెట్స్ అండ్ మిషన్స్ ఇస్తున్నారండి. ఇళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఒక చిన్న గార్మెంట్ లాగా ఒకటైతే స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉపాధి అనేది ఇళ్ళ దగ్గరే ఉండి చేసుకోవడానికి ఉపాధి అనేది కలుగజేస్తారండి. మేడం ఇప్పుడు పూర్తయినటువంటి బ్యాచ్లకు మీరు ఏమైనా మిషన్లు ఇట్లా సప్లై చేశారా? ఇప్పుడు ఒక 3500 మిషన్స్ వరకు ఇచ్చేస్తున్నారండి. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి మొత్తం కలిపి ఒక 3500 దాకా మిషన్స్ వెళ్ళాయండి. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 3500 మహిళలు ఇక్కడ పొందడానికి సిద్ధంగా ఉండి ప్రయోజనం పొందారండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద మేము నిలబడుతున్నామండి. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా కుట్టుకుంటున్నాము. మా సంపాదన మేము సంపాదించుకుంటున్నాము అని చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు చేస్తున్నారు. మేము ఇప్పుడు ఇలా ఏదైనా పని ఉంది రండి అనగానే వెంటనే 2-3 నిమిషాల్లో మా మీద అభిమానం ఉండబట్టే కదా సార్ వస్తారు. మేడం ఇంకొకటి, ఇప్పుడు 3500 మిషన్లు మీరు అందజేశారంటే ఇప్పుడు మీరు వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరేమైనా సందర్శించారా? తీసుకుపోయినటువంటి మిషన్లు ఏం చేస్తున్నాయి, అసలు వాళ్ళు వర్క్ చేస్తున్నారా, తీసుకుపోయి మూల చేశారా, మీరేమైనా పర్యవేక్షణ చేసినటువంటి అవకాశం ఏమైనా ఉందా, చేశారా? లేదండి, ప్రస్తుతానికి తీసుకెళ్ళిన వాళ్ళు మాకు ఆల్రెడీ ఫొటోస్, మేము జాకెట్లు కుట్టామండి అని మాకు ఆల్రెడీ ఫొటోస్ కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు ఏమైతుందంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు మనకు ఉత్సాహం అనేది చాలా ఉంటుంది. 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాతనో లేకపోతే శిక్షణ పూర్తి అయిపోయిన తర్వాతనో అది తీసుకోపోయి ఇంత పరిస్థితులు బాగా అత్త తింటున్నానో, మామ తింటున్నానో, లేకపోతే ఫ్యామిలీ పరిస్థితులు ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉందో తీసుకొని పక్కన చేస్తారు కదా. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు లొకేషన్ ఏదైతే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం నెరవేరారు కదా మేడం. మీరు ఏమైనా పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా? ఆల్రెడీ మేము తెలిసిన వాళ్ళ దగ్గరికి అంతా వెళ్ళి చూసేసి వస్తున్నామండి. ఆల్రెడీ కుడుతున్నారు, ఆల్రెడీ మేము సంపాదించుకుంటున్నామండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మేడం ఇంకొకటి ఏంటంటే, ఇలాగ నేను అడుగుతున్నప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బయట ఇస్తే 300-400 ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము నేర్చుకుంటున్నాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా వారి సొంత కోసము, వారి సొంత క్లాత్స్ కుట్టుకోవడం కోసం అయితే ఇంత లొకేషన్, ఇంత 1,000 లక్షలు ఖర్చు పెట్టి చేస్తే ఆ ఉద్దేశము నెరవేరదు కదా. మహిళలు తమ కాలం మీద తమ స్వశక్తితోటి ఎదిగినప్పుడే ఇంత ఈ విధమైన ఈ ప్రోగ్రామ్ కు లొకేషన్ చేసినటువంటి కార్యక్రమానికి ఒక పరిపక్వత వస్తుంది కదా. మీరు ఏ విధంగా టీచ్ చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా చెప్పగలుగుతారు? మేమైతే మాత్రం చెప్తున్నామండి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాలి అనేసి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలా మంది మేము కుడుతున్నామంటే వాళ్ళ ఇంట్లో సమస్యల వల్ల చాలా మంది కుట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏముందిలే అనుకునే వాళ్ళే పక్కకు పెడుతున్నారు కానీ వాళ్ళ వరకు వాళ్ళు కుట్టుకొని వదిలేస్తున్నారు. కానీ చాలా మంది ఇందులో 90% మాత్రం మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి మేము నేర్పించిన వాళ్ళలో. మేడం ఇక్కడ ఈ శిక్షణలో ఏమేమి నేర్పిస్తారు? ఎన్ని రకాల బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. అడ్వాన్స్ కోర్సుల్లో కూడా మేము బోట్ నెక్, ప్రిన్స్ కట్, లోడింగ్ పైపింగ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్,
లాంగ్ ఫ్రాక్స్, ఇప్పుడు చూడీదార్స్ లో రకాలు ఇవి కూడా చూపిస్తున్నామండి. అంటే మహిళలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన అన్ని మోడల్స్ చూపిస్తున్నాం, బేసిక్ నుంచి అడ్వాన్స్ కోర్సుల వరకు. వాళ్ళకి నేర్చుకోవడానికి మేము క్లాతులు, టేపులు, స్కేల్స్ ఇవి ఇక్కడ నేర్చుకునేంత వరకు మేము ఇస్తున్నాము. అన్ని కూడా వీళ్ళు నేర్చుకునేంత వరకు మా దగ్గర మేము ఇస్తాము. తర్వాత మేము తీసుకుంటాము. ప్రస్తుతానికి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళకి మిషన్స్, సర్టిఫికెట్స్ అయితే ఇస్తాము. సర్టిఫికెట్స్, మిషన్స్. ఈ ప్రోగ్రామ్ సారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనే ఫస్ట్ ట్రైనర్ అండి. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అయినందుకు, అది ఫస్ట్ ట్రైనర్ నేనేందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉందండి. మీ ఇక్కడ ఉన్న మహిళలు అది సద్వినియోగం చేసుకుంటారని సార్ అయితే అనుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, మేము ఏదో ఒకటి సాధించాలి మేము ఇంట్లో ఆడవాళ్ళం అనేసి. కానీ ఈ నెక్స్ట్ టైం అయితే సారే వస్తారండి. గ్యారంటీగా మంగళగిరి లేడీస్ మాత్రం ఇంట్లో ఉండే చాలా మంది ఉపాధి పొందుతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.